వరంగల్ నగరంలో వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట చిన్నారులు కుక్క కాటుకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు. ముఖ్యంగా పిల్లలపై దాడి చేసిన సంఘటనలు వార్తల్లోకొచ్చాయి. ఇటీవల న్యూ సాయంపేటలో ఒక బాలికపై 10 కుక్కలకు పైగా దాడి చేశాయి. ఇది సీసీటీవీలో రికార్డైంది. ఇలాంటి దాడుల్ని ఎదుర్కోవడానికి, కుక్కల దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి కర్రలు చేతిలో ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న బాలికపై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. ఒకేసారి 10 కుక్కలకు పైగా కాపు కాసి దాడి చేశాయి. ఆ బాలిక అరుపులు విని ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి కుక్కల్ని తరిమి కొట్టి బాలిక ప్రాణాల్ని కాపాడారు. ఈ దారుణ సంఘటన హన్మకొండలోని న్యూ సాయంపేట ప్రాంతంలో జరిగింది. చిట్టి అనే బాలిక చేతిలో కవర్తో ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపుల నుంచి కాపు కాసి ఉన్న వీధి కుక్కలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. సుమారు 10 కుక్కలు బాలికపై పడి విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాయి. ఒంటి నిండా గాయాలైన బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే అదే సమయంలో హన్మకొండలోని లస్కర్ సింగారంలో మరో ఘటన జరిగింది. ఒంటరిగా వెళ్తున్న బాలుడిపై వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. ఇంటి నుంచి బయటకొచ్చి ఒంటరిగా వెళ్తున్న బాలుణ్ణి గాయపరిచాయి. అయితే ఆ మార్గంలో వెళ్తున్న వారు గమనించి ఆ కుక్కను తరిమేయడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇటీవలి కాలంలో కుక్క కాటు కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వీధి కుక్కల బెడద నుంచి శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూ షాంపేట్ టైగర్ హిల్స్ కాలనీలో చిన్న పిల్లపై కుక్కల దాడి జరిగింది. అది చాలా ఘోరమైన పరిస్థితి. చిన్న పాప 10 కుక్కలు దాడి చేసి చాలా వరకు గాయపరిచినాయి. ఈ కుక్కలు అనేది అన్ని గల్లులలో కూడా చాలా కుక్కలు సంచరిస్తూ వీధి నుండి పోయే విద్యార్థులకు, చిన్నారి పిల్లలకు భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం కొంచెం చర్య తీసుకొని వాటిని పట్టి ప్రజలకు కొంచెం భయము కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మున్సిపల్ కార్పొరేషన్ది. కార్పొరేషన్ వారు ఎందుకు చర్యలు తీసుకుంటారో తెలియట్లేదు. ఇంతకుముందుకు ప్రభుత్వం ప్రతి 2 నెలలకోసారి 3 నెలలకోసారి వాటికి కుక్కలను పట్టుకొని వాటి చికిత్స చేయించి వదిలిపెట్టేసేటి. ఇప్పుడు అలాంటి ఏమి లేకుండా వీధి కుక్కలు ప్రతి గల్లీలో, ప్రతి గ్రామంలో కూడా అనేక చోట్ల కూడా వీధి కుక్కలు దాడి చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. పేపర్లలో, టీవీలలో చూస్తూనే ఉన్నాం. అయినా ఏం మాత్రం స్పందించకుండా ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేస్తుంది. ఎందుకు వదిలేస్తుందో అర్థమైతలేదు. మరి ఇంతకుముందు గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకునేది. మరి వారానికోసారో, నెల రోజులకోసారో ఆ కుక్కలను పట్టే వాళ్ళని పంపించి ఆ కుక్కలను, వీధి కుక్కలను పట్టించి వాటికి ఇంజెక్షన్స్ అవి వేయించి, అట్లనే కోతులు కూడా చాలా ఇళ్ళకి వచ్చి కోతులు అల్లరి మొత్తం కోతులు మీద పడి కరవడం, జనాలను కరవడం. ఆ కోతులు అయితే మరీ విపరీతంగా అయిపోయినాయి. ప్రతి గల్లీలో అయిపోయినాయి. ఊళ్ళో ఎక్కడ చూసినా జనసంచారం కంటే కోతుల సంచారమే ఎక్కువ పెరిగింది. కాబట్టి కోతుల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా, ఈ కుక్కల మీద కూడా వాటికి తగిన చర్య తీసుకొని వాటికి తగిన సిబ్బందిని ఇచ్చి ఆ సిబ్బందితో కుక్కలను పట్టియవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. కాకపోతే పరిస్థితి ఏముందంటే ఇక్కడ చాలా కోతులు డిస్టర్బెన్స్ చేస్తానమాట. పిల్లగాళ్ళు నేను కానీ ఇట్లా పోకుండా మనము ఏ ఆలోచనలో ఉంటాం, ఏ ఉంటాం అట్లా ఏముండదు కదా. వాళ్ళు కోతులు చాలా వస్తుంది. మళ్ళీ కుక్క కూడా ఎక్కువ. కుక్క ఎంత వస్తుందంటే చాలా రాత్రి పగలు మాకు నిద్ర లేదు, ఏం లేదు. మొత్తం పైన గుడ్ల ఎక్కుడు, మా ఇంట్లో ఎక్కుడు, మొత్తం చాలా డిస్టర్బ్ చేస్తాను అనమాట. నిద్ర కూడా సరిగా పడతలేదు అనమాట. ఈ కోతులు అంటే అక్కడ చూడండి, నేను ఇల్లు పెడతా, మా వదినేది అక్కడ ఇల్లు అక్కడ కురిసింది అనమాట. మా వదినేది కూడా వాళ్ళు కొంచెం లైట్గా జాలి వేసుకున్నారు, ఇంకా కొంచెం వేసుకోవాలి జాలి.
మన కుక్కల్ని తీసుకుపోయినా కూడా మున్సిపాలిటీ పట్టుకుంటూ లేరు మాకు, అంటే మాకు కరెక్ట్ తెలుగు రాదు, కొంచెం అదే ఏమనుకోకండి. అయితే కుక్కల్ని తీసుకుపోతున్న మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళా వాళ్ళు తీసుకుని పోయి మళ్ళా ఇక్కడనే మళ్ళీ వదిలిపెడతారు. అది ఎందుకు మళ్ళీ వదిలిపెడతారు తెలుస్తుంది. మళ్ళా కుక్కలు కొడుతుంది, మళ్ళీ ఇది మళ్ళీ కోతులు కూడా కొడుతుంది అనమాట మాకు ఇక్కడ. అంటే కొంచెం నేను చెప్పేది ఏంటంటే ఈ కోతులునే కానీ కుక్కలను కానీ కొంచెం మున్సిపల్ వాళ్ళు దయచేసి కొంచెం పట్టించుకోండి అనమాట.